హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. బన్నీ క్రియేషన్స్ మై ఛానల్. మనం ఒక పురాతనమైన గుడి గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది 800 సంవత్సరాల కింద నాటిది. ఈ పురాతనమైన గుడి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ ఆనాటి కాలంలో ఛత్రపతి శివాజీ యుద్ధ సమయంలో వెళ్తూ ఇక్కడ రాత్రి అవుతే ఇక్కడ సేద తీర్చుకున్నాడని ఈ గుడి యొక్క ప్రాముఖ్యత. ఇది చాలా సంవత్సరాల క్రితంది. అయితే ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అయ్యేటట్టు, సంతానం కాని వాళ్ళకు సంతానం అయ్యేటట్టు, సంతాన సమస్యలు ఏదైనా ఇంకా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు హోమం ద్వారా కానీ యజ్ఞం ద్వారా కానీ. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పరిష్కరించుకోవచ్చు. మనం ఈ వీడియో టెంపుల్కి వెళ్ళి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో చూడండి, టెంపుల్ని చూపిస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది టెంపుల్ ఎక్కడుందో నేను చివరిలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో స్టార్ట్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కమాన్. ఇది దేవుడు కనిపించాడు, నామాలు కనిపించాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది కమాన్ అండి. ఇది కమాన్ లోపల చూడండి, చుట్టుపక్కల ఇరువైపులా ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ప్లస్ ఇక్కడ వాతావరణం బాగుంది చూడండి, గ్రీన్ మొత్తం. ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక గుడి ఉంటుంది, అమ్మవారిది. ఇది ముందు వెళ్తూ ఉంటే ఇలానే మంచి గ్రీన్గా ఉందండి మొత్తం ఈ గుడి. ఇది చాలా గ్రీన్గా ఉంటుంది, ఇక్కడ చాలా గ్రీన్గా ఉంటుంది చూడండి గుడి. ఇది గుడి ఇప్పుడే ఎంటర్ అవుతుంది. ఇరువైపులా చూడండి గుడి ముందట. ఇది గుడి ముందట భాగం ఇదండి. ఇది చూడండి, ఇక చుట్టూ మొత్తం దశావతారాలైన విష్ణుమూర్తి గుడి ఇరువైపులా ఉన్నాయి. ఇదేనండి గుడి. ఇది గుడి ఇరువైపులా చూడండి, చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి చూడండి, దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి. ఇది చుట్టుపక్కల అండి. ఇది ఈ గుడికి చుట్టుపక్కల ఇది ఇరువైపులా ఉన్న మొత్తం చూడండి. ఫస్ట్ గుడి ఆవరణంలో మొత్తం చూపిస్తాను నేను. చూడండి, ఇది గుడి ఆవరణంలో, గుడి ముందట. ఇది చాలా బాగుంటుంది చూడండి గుడి. ఇక్కడ గోశాల అండి, కృష్ణుని గోశాల ఇది. ఇక్కడ గోశాలకి కృష్ణుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ గోమాతల నుంచి వచ్చే పాలని ఇక్కడ దేవునికి నైవేద్యంగా వాడతారు. గోశాల సపరేట్గా బయట నుంచి పాలు తేకుండా ఇక్కడే గోమాతల నుంచి పాలు తీస్తారు. ఇది టెంపుల్ అండి, కళ్యాణ మండపం. ఇక్కడ కళ్యాణం జరిపించడానికి ఇది టెంపుల్ అండి. గుడి ముందరనే ఉంటుంది. ఇది నాగల దేవత అండి. ఇక్కడ కూడా దేవుడు చాలామంది వస్తారు. నాగల చవితికి ఇక్కడ పాలు పోస్తారు పుట్టకి. ఇదే అండి, మస్తు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది కోనేరు అండి. కృష్ణుడు సర్పపాము మీద నిలబడినాడు చూడండి అక్కడ. ఇది కోనేరు చుట్టుపక్కల. ఇది కోనేరు అండి చూడండి. ఇక్కడే కోనేరులో మునిగి గుడికి వెళ్తారండి. ఇక్కడ నుండి ఏదైనా మొక్కుకుంటే కంపల్సరీ కోరికలు తీరుతాయండి. ఇక్కడ చాలా బాగుంటుంది గుడి, అద్భుతంగా ఉంటుందండి. మొత్తం గుడి ఇరువైపులా మొత్తం చుట్టూ గ్రీన్ ఉంటుంది. ఇది గుడి ఎంట్రీ అండి. ఇది లోపల సైడ్. ఇది గుడి ఆవరణ లోపల సైడ్. ఇది ఇక్కడ వినాయకుడు
ఆంజనేయ స్వామి గరుడమంతుడు కొలువై ఉన్నారు. ఇది గజస్తంభం అండి. చాలా హైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది గజస్తంభం. ఇది గుడికి ఇన్సైడ్ ఇరువైపులండి. ఇది ఇన్సైడ్ ఇరువైపులా చాలా బాగుందండి. ఇక్కడ ఇది కనిపించేది ఇక్కడ కాలభైరవుడు ఉంటాడు. ఇది ఈయన పూజారండి, ప్రసాదం కోసం వెళ్తున్నాడు. ఇది గుడికి ఇన్నర్ వైపులా సత్యనారాయణ స్వామి వ్రతం మండపం. ఇది ఇక్కడ దశావతారాలు అయినా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. దశావతారాలు కుర్మన అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, బలరామ అవతారం, కల్కి అవతారం. ఇది లాస్ట్ అండి. ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకునే వాళ్ళు ఇక్కడ చేస్తారండి. ఇది గుడి ముందట. ఇది చుట్టుపక్కల మొత్తం చుట్టూ ఆవరణంలో ఉన్న వాతావరణం అండి. చాలా గ్రీన్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చున్నా కూడా ప్రశాంతంగా అయిపోతుందండి మైండ్. అలాంటి మంచి వాతావరణం అండి. ఇది స్వచ్ఛమైన వాతావరణం. చూడండి, మొత్తం ఫుల్ చూపిస్తాను నేను. ఇక్కడ మళ్ళీ కళ్యాణ మండపం అక్కడ ముందట ఉంది చూడండి, అదే కళ్యాణ మండపం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నాగలదేవత ఇక్కడ చూడండి. ఇది అందరు పిల్లలు వస్తే ఆడుకోవడానికి ఇది ఒక ప్రదేశం అండి. ఇది కోనేరు అండి. కోనేరులో ఇది నాగలదేవత అండి. ఇది వచ్చేసి కృష్ణుడు ఉందండి, గోశాల. ఇది మళ్ళీ గుడి ఎంట్రన్స్ అండి. ఇది చూడండి, మొత్తం క్లియర్గా చూడండి. చాలా పెద్దగా ఉంటుంది గుడి. ఇది చాలా బాగుంటుంది, మొత్తం ప్రశాంతంగా ఉంటుందండి. వాతావరణం అయితే చాలా చాలా గుడ్. ఎలాంటి పొల్యూషన్ ఉండదు, ఎలాంటి ఏం ఉండదు అక్కడ. వాయు పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఎలాంటివి రావండి అక్కడ. చాలా గ్రీన్ ఏరియా, చాలా చాలా బాగుంటుంది ఈ గుడి మాత్రం. ఇదేనండి, ఇక్కడ దశావతారాల్లో ఒక అవతారమైనది ఈ తాబేలండి. చూడండి, తాబేలు అవతారము చాలా అద్భుతంగా ఇదే కోనేరులో ఉంటుంది. ఇది మన కోనేరులో మునిగితే ఎవరికి ఏం భక్తులకు ఏం కాకుండా చూసుకోవడం ఈ దేవుని రూపంలో స్వయాన చూడండి. దేవుని రూపంలో వెలిసినది తాబేలు. ఇవి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చిందండి. ఇప్పుడే దేవుంది లోపల. చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం చేసుకోండి, మొక్కోండి మేడం. మనం ఇందాక చెప్పుకున్న టెంపుల్ చూశారు కదా మీరు. ఇది శంషాబాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన మామిడిపల్లి అనే గ్రామము, బాలపూర్ మండలము. ఇది మామిడిపల్లిలో ఉంటుంది. ఈ చాలా పవిత్రమైంది. ఇక్కడ మీరు వచ్చి దర్శించుకుంటే మీకు శుభము కలుగుగాక. ఇక్కడ వచ్చి దర్శించుకోండి.